ఫ్రెండ్స్ ఈ వీడియో చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. చాలా అప్డేట్స్ అయితే మీరు మిస్ అవుతారు. ఎంతమంది ప్రభాస్ గారు ఫ్యాన్స్ ఉన్నారో ఒక్కసారి లైక్ చేయండి, లేదంటే కామెంట్ అయినా చేయండి. జస్ట్ ఊరికి తెలుసుకుందాం. ఎక్కడ చూసినా సలార్ సలార్ సలార్. సో ఇప్పుడు దానికి తోడు మన ఎస్ఎస్ రాజమౌళి గారు కూడా ఈ పెద్ద ఫీవర్కి అయితే యాడ్ అయ్యారని చెప్పచ్చు. అంటే ఇది ఏదైతే ఇప్పుడు ట్రెండ్ నడుస్తుందో దాన్ని ఇంకా పెంచడానికి మన రాజమౌళి గారు యాడ్ అయ్యారు. మెయిన్లీ అయితే ఒక మంచి ఇంటర్వ్యూతో రాబోతున్నారు అనమాట. అది కూడా ప్రశాంత్ నీల్ గారు ప్రభాస్ గారిని, పృథ్వీరాజ్ గారిని ఇంటర్వ్యూ చేయబోతున్నారు ఎస్ఎస్ రాజమౌళి గారు అయితే మాత్రం. అలాగే ఫస్ట్ టికెట్ ఆయన కొనడం చాలా హైలైట్గా ఉంది. ఇంతకుముందు కూడా మనకి కేజీఎఫ్ రిలీజ్ టైంలో ఆయన చాలా అంటే చాలా ఎంకరేజ్ చేశారు, చాలా సపోర్ట్ ఇచ్చారని చెప్పొచ్చు. అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్స్ టైంలో కానీ, లేదు అంటే ప్రమోషన్స్ అప్పుడు కానీ చాలా అంటే చాలా సపోర్ట్ ఇచ్చారు ఆయన. ఒకవైపు యష్ అని మనకి అంతగా తెలియదు తెలుగు ఆడియన్స్కి అప్పట్లో. అంటే కన్నడలో ఆ టైంలో మంచి ఫామ్లో ఉన్నారని ఆయన చెప్పారు కూడా. సో ఆ టైంలో హిట్ మీద హిట్ కొట్టుకుంటూ మన యష్ గారు అయితే కన్నడలో మంచి స్టార్డమ్ సంపాదించారు. కాకపోతే మన తెలుగు ఆడియన్స్కి అంతగా పరిచయం లేని టైంలో దగ్గరుండి మరి మన రాజమౌళి గారు ఆయన గురించి చెప్పటము, యష్ గారి గురించి, అలాగే ఆయన ఫాదర్ గురించి చెప్పడం, ఇవన్నీ చేశారు. చాలా సపోర్ట్ని అయితే ఇచ్చారు. ఇప్పుడు ఆయన ఏకంగా తన సొంత సోల్మేట్ అని ఫీల్ అయ్యే ప్రభాస్ గారి గురించి ఇంకా ఏ రేంజ్లో ప్రమోషన్స్ చేస్తారు, ఎంత సపోర్ట్ ఇస్తారు అనేది మనం సపరేట్గా చెప్పనక్కర్లేదు. ఆల్రెడీ బాహుబలి టైంలోనే చెప్పారనమాట. మా ఆవిడ ఫీల్ అయినా కానీ నా సోల్మేట్ మాత్రం ప్రభాసే అని చెప్పి అప్పట్లోనే అనౌన్స్ చేశారు. సో ఛత్రపతి టైం నుంచే వీళ్ళిద్దరికీ బాగా అంటే మనోభావాలు కలిసాయని చెప్పచ్చు. సో అప్పటి నుంచి ఇంత బాండింగ్గా ఉన్న మన ప్రభాస్ గారు, ఎస్ఎస్ రాజమౌళి గారు కరెక్ట్ టయానికి కరెక్ట్గా బయటకు వచ్చారని చెప్పచ్చు సపోర్ట్ ఇవ్వడానికి. రాజమౌళి గారు అయితే మాత్రం నిజంగా డార్లింగ్ గారు లుక్ కూడా మారిపోయింది ఇంటర్వ్యూలో. ఇంకా ఫుల్గా ఇంటర్వ్యూని అయితే రివీల్ చేయలేదు కానీ డార్లింగ్ గారు లుక్ కూడా చాలా అంటే చాలా బాగుంది. మరి ఏ మూవీ గురించి అనేది మాత్రం మనం వెయిట్ చేసి చూడాల్సిందే. ఆ బియర్డ్ అవన్నీ తీసేసి మళ్ళీ డ్రీమ్ బాయ్ లాగా, లవర్ బాయ్ లాగా రెడీ అయ్యారు. సో ఇది ఒక హైలైట్ అయితే కనుక, ఇంకొక మెయిన్ హైలైట్ ఏంటి అంటే కనుక సెకండ్ ట్రైలర్ రిలీజ్ అవుతుంది. నిజమే, సెకండ్ ట్రైలర్ రిలీజ్ అవుతుంది. అది కూడా రిలీజ్కి ముందు వచ్చే హైలైట్ ట్రైలర్గా అయితే డిజైన్ చేశారనమాట, వైలెన్స్తో కూడిన ట్రైలర్ టైప్లో. సో ఆల్రెడీ ఫస్ట్ ట్రైలరే రికార్డ్స్ బద్దలు కొట్టుకుంటూ వెళ్ళింది. మరి సెకండ్ ట్రైలర్ అంటే మాత్రం దాన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేసి ఉంటారు ప్రశాంత్ నీల్ గారు అని తెలిసిన విషయమే. మరి అలాంటి ట్రైలర్ కోసం అయితే ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తూ ఉన్నారనమాట. ఇంకో హైలైట్ ఏంటి అంటే కనుక వీళ్ళు టికెట్స్ని ఒకేసారి వదలకుండా కాసేపు ఏమో కర్ణాటక అంతా వదిలి, కాసేపు నార్త్ ఇండియా సైడ్ వదిలి, ఇలా డివైడ్ చేసుకుంటూ వదులుతున్నారు. ఇక తెలుగు ఆడియన్స్ అయితే ఎప్పుడు వదులుతారా అని చెప్పి పేటిఎం, బుక్ మై షోలు, ఈ టికెట్స్ బుక్ చేసే యాప్స్ అన్నీ మొత్తం ఇరక్కొడేస్తున్నారనమాట. 1 by 1 ఫోన్లో చెక్ చేసుకుంటూ. సో మరి ప్రశాంత్ నీల్ గారు ఊరిస్తూ సినిమాని అయితే రిలీజ్ చేస్తూ ఉన్నారు. సో అది మాత్రం మనం వెయిట్ చేసి చూడాల్సిందే, ఎప్పుడు వస్తుంది టికెట్స్ ఓపెన్, అలాగే ఈ ట్రైలర్ అనేది మాత్రం. అలాగే ఇంటర్వ్యూ కూడా మ్యాక్సిమం ఇంకొన్ని గంటల్లోనే రిలీజ్ చేస్తారు. సో నిజంగా నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేశారని చెప్పొచ్చు. అలాగే కరెక్ట్ టైంలో సపోర్ట్ కూడా ఇస్తున్నారు రాజమౌళి గారు. సో నిజంగా ట్రైలర్ ఎలా ఉంటుంది, మూవీ ఎలా ఉంటుంది అనేది మాత్రం చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో వాటి అప్డేట్స్ కోసం మిస్ అవ్వకుండా మన ఛానల్ చూస్తూ ఉండండి. అలాగే మూవీ రివ్యూ కూడా చేద్దాము, దాన్ని మిస్ అవ్వకుండా చూడడానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.